హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజు, అరేంజ్ మ్యారేజు ఇయన్నీ పక్కన పెడితే, ఆ! నేనెందుకంటే హాఫ్ ద లైఫ్ హ్మ్. ఇప్పుడు ట్రైను 2 సమాంతర రేఖలు ఎప్పుడూ కలవు. యెస్. ఖచ్చితంగా. ఒక చోట ఉండవు. చేంజ్ అవుతుంటది గూడా. చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దురహంకారం, అహంకారం, యెస్. అసూయ, ఈర్ష్య, హ్మ్. వాల్యూ ఇవ్వలేకపోవటం, భర్తని ఏటీఎం మిషన్‌లాగా వాడటం, యెస్. వాడేశాక వీడు వాడంటం, అవును. అది కరెక్ట్ కాదండి అది. సో, ఆ లైఫు పక్కన పెట్టామన్నమాట. ఆ లైఫ్ పక్కన పెట్టాక నేను ఐ ఐ ట్రావెల్డ్ విత్ మై ఫ్రెండ్. సో, నేను కష్టాల్లో ఉన్నప్పుడు హ్మ్. అంటే సిన్స్ స్టార్టింగ్ డేస్ ఓకే. నాకు అప్పుడు అవకాశాలు పెద్దగా ఉండేవి కావు. హ్మ్. ఇప్పుడున్న నాకు మెంటర్, ఫ్రెండు, గైడు, వైఫు అన్ని రకాలు. హ్మ్. ఈ ఏమంటారు దాన్ని మృష్టాన్న భోజనం అంటారు కదా! యెస్. అన్ని రకాలు ఉండేవి. ఆ! తనేంటంటే డాన్సర్. ఓహ్! సో, ఇక్కడికొచ్చినప్పుడు సార్ మీరు బ్రహ్మాండంగా చేశారు. நல்லா பண்ணுவீங்க நீங்க డాన్స్ అది తమిళ్‌లో. ఆ! உங்களுக்கு தமிழ் தெரியுமா? అన్నారు తమిళ్‌లో. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. అంటే ఓకే. ఓకే. ఈ పక్కన ఉంటారు కదా డాన్సర్స్. అవును. "டேய் இதெல்லாம் ஹைதராபாத்ல பொறுக்கி ஆளு. హ్మ్. ஏதோ பிஸ்கட் போட்டாரு உங்களுக்கு." బిస్కెట్ ఇస్తుండ్రు అనా? బిస్కట్ ఏస్తున్నాడండి. ఆ! బిస్కట్ ఇల్లే ఉన్నం ఇల్లమ్మా ఆ! సిన్సియరా ఆ! మీరంటే ఇష్టం. ఓకే. ఫ్రెండ్లీగా హ్మ్. అంటే ఎప్పుడొచ్చినా உங்களுக்கு காசு வேணுமா? హ్మ్. డబ్బులు. ఆ! డబ్బులు ఏదంటే వేణా వేణా இருக்குது అది అంటే ఏంటది? హ్మ్. ఇది తీసుకోండి. నేనంటే డాన్సర్‌గా ఐ యామ్ వెరీ బిజీ. ఆ! సో, అలాగా ఉన్న ఆ ట్రావెలింగు హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. ఓహ్! ఆ! షిఫ్ట్ అయ్యాక సో, మీకేదన్నా భోజనం కావాలంటే అంటే ఏవండీ ఏం వండారు? ఆ! మేము అడుగుతాం కదా! మామూలుగా ఇక్కడే అవునవును. కృష్ణనగర్‌లో తిరుగుతుండేవాళ్ళం. ఆ! ఆ! ఇదే పెద్ద ఉద్యానవనం కృష్ణనగర్ అందరికి. యెస్. ఏవండీ ఏం వండారు ఈరోజు? మా ఇంట్లో చికెన్ అండి. అబ్బా! ఈరోజు మా మెస్ ఇయన్నీ వదిలేయండి. మీరు చికెన్ తినాలి అంతే. ఓకే. హ్మ్. ఇక్కడేనండి మా రూము ఆ! అని ఎళ్లి ఆ టయానికి క్యారేజీ తెచ్చుకొని తిన్నాం. ఆ! సో మెనీ ఇయర్స్ అలాగా. ఆ! సో, ఏదన్నా కష్టం ఉంటే నాకు, నేనేదైనా కష్టం ఉంటే అలాగా. సో, మీకు మ్యారేజ్ అయింది కదా! మీరు సో, ఆల్ ది బెస్ట్. ఓకే. హ్మ్. వి ఆర్ ఫ్రెండ్స్. హ్మ్. తర్వాత ఇవన్నీ జరిగాక హ్మ్. ఈ ఈ డిస్ప్యూట్స్ ట్రావెలింగ్ జరుగుతూనే ఉంది. ఓకే. సో, ఇది కాదు కరెక్ట్ కరెక్ట్. లైఫు అని నేను చెప్పను. ఆ! బట్ ద డే విల్ డిసైడ్. యెస్. సో, నాకు ఆ మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు నా పక్కన. ఓహ్! ఎవ్వరు లేరు. మై డాటర్, హ్మ్. తను. ఓహ్! తర్వాత 'విన్నర్' అనే సినిమాకి హ్మ్. నేను ఆ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈ కిందకి ఇలాగ డైవ్ ఉండేదండి హ్మ్. ఫైట్‌లో. ఫైట్. అప్పటిదాకా కింద పరుపుంది. హ్మ్. వాళ్ళు కెమెరా ఎడ్జ్‌కి పరుపు కనపడుతుందని అది లాగేశారు టేక్‌లో. అబ్బా! నేను డైరెక్ట్‌గా వచ్చి అలాగా కొట్టుకుని ఇక్కడ తగిలిందన్నమాట. అమ్మో! తగలటం వల్ల ఏమి ఫ్రాక్చర్ అవ్వల. అమ్మ! అది అదృష్టం. గాడ్ గిఫ్ట్ అది. యెస్. ఫ్రాక్చర్ అవ్వకపోవటం. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఒక సైడ్‌కే 1 మంత్ నేను పడుకొనున్నాను. అమ్మ! ఫోన్ మాట్లాడటం లేదు. దగ్గితే పెయిను. హ్మ్. వాళ్ళు నేను అలా కళ్ళు తెరిస్తే ఇక్కడే ఉండేవారు. ఇదేంటి మీరు అలాగా ఆ! నువ్వు ఫ్రెండ్ అనుకో, ఇంకోటనుకో ఏమైనా అనుకో. ఆ! బట్ యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అలా చూస్తూ వదిలేయలేం గదా! తర్వాత కోవిడ్ హ్మ్. లైఫ్‌లో పెద్ద దెబ్బ. పెద్ద వాళ్ళు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇలాంటి చాలా. మహానుభావులను కోల్పోయాం మనం. యెస్. ఆ టైంలో కూడా ఒక ఆడపిల్ల గానీ అర్ధరాత్రి 2కి, 3కి మన కార్లు ఉండొచ్చు, ఏముండొచ్చండి. హ్మ్. ఆ టైంలో సింగిల్‌గా డ్రైవ్ చేసుకుంటూ హ్మ్. వచ్చి హ్మ్. హాస్పిటల్‌లో ఉంటే కోవిడ్ ఫ్లోర్‌లోకి అలౌ చేసేవారు కాదు. ఆ! 2 వరకు అలాగా రిసెప్షన్‌లో పడుకొని ఆ! 3కి మళ్ళీ తెల్లారుతుండగా మళ్ళీ కారేసుకొని ఎళ్లి వేడిగా కాఫీ తీసుకొచ్చి చేసిన వన్ అండ్ ఓన్లీ మా అమ్మాయే. సో, అలాగా వెళ్తున్న ఎవరైనా పృథ్వీ గారు మీతో పాటు అవునండి. అంటే నా నా జర్నీలో ఇది 120 స్పీడ్‌లో ఎళ్ళిపోతున్న కారుని
ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెరగాలి అని పక్కనుండి చేసిన వ్యక్తి తను. తనని ఎవరైనా బ్లేమ్ చేస్తే నన్ను బ్లేమ్ చేసినట్టు. యెస్. ఖచ్చితంగా. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ. నేను మానసికంగా ప్రశాంతతగా ఉన్నాను. అందుకే నేను బంధువులను నమ్మను. హ్మ్. ఐ యామ్ హ్యావింగ్ పెట్ డాగ్స్ 7 ఉన్నాయి. ఓహ్! ఆ 7 పెట్ డాగ్స్ నాకు ఫ్రెండ్స్. మార్నింగ్ 5కి నేను లేస్తే నాతో పాటు జాగింగ్ వస్తాయి. 7 డాగ్సా? హ్మ్. ఆ! 7 డాగ్స్ అండి. వాళ్ళు మళ్ళీ మన షూటింగ్ నుంచి ఎప్పుడొస్తాడు ఎదురు చూస్తుంటాయి. యెస్. అది చాలండి ఆ విశ్వాసం. వాటితోటి ఆడుకోవటం, వాటితోటి స్ట్రెస్ మర్చిపోతాం. యెస్. ఖచ్చితంగా. సో, ఇప్పుడు బాగా చాలామందికి నేను చెప్తుంటా. హ్మ్. అడాప్ట్ ఎనీ స్ట్రీట్ డాగ్. మనం పూరి జగన్నాథ్ గారు చెప్పారు. మనం అన్ని రకాలుగా కోల్పోయి ఆయన స్టైల్‌లో చెప్పాడు. అడుక్కు తిని రోడ్ల మీద ఉన్నప్పుడు అది వచ్చి తోక ఊపుతూ ఉంటది. యెస్. ఆ విశ్వాసానికి వెలకట్టలేం. దట్ ఈజ్ పెట్ డాగ్స్. నేను కుక్కలని కూడా అనను. బంధువులంటే మనం ఎదుగుదలలో ఉంటే ఇప్పుడు రచన ఈ అమ్మాయి యాంకరింగ్ చేస్తుంది, అటెళ్తుంది, టీవీలో కనపడుతుంది. మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు పక్కన. పైకి మటుకు అక్క భలే ఉందక్క అది ఇది అంటారు. పైకి వెనకాల మటుకు దీనికి అవకాశాలు లేకుండా రాకుండా పోతే ఎలా ఉంటది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. యెస్. ఖచ్చితంగా. సో, నిజమైన హార్ట్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు మదరు, ఫాదరు. యెస్. వాళ్ళ బ్లెస్సింగ్సే మనకి ముందు తర్వాత దేవుళ్ళు. అవును. ఖచ్చితంగా. అది.